వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో రసగుల్లా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో అర లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. పాలు మరిగంతసేపు మనం నిమ్మకాయ రసం తయారు చేసుకుందాం. దానికి గింజలు లేకుండా నిమ్మ పులుసు పిండుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. 3 పొంగులు వచ్చేంత వరకు పాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న నిమ్మ పులుసును ఇందులో పోసుకోవాలి. పాలలో పోసుకోవడం వల్ల పాలు విరిగిపోయి పన్నీర్ అవుతుంది. కొద్దిసేపు గరం చేయడం వల్ల పాలు విరిగిపోయి పన్నీర్ అవుతుంది. ముందుగా ఒక జల్లెడ తీసుకొని జల్లెడ మీద ఒక క్లాత్ పరుచుకొని విరిగిన పాలను అందులో పోసుకోవడం వల్ల పన్నీరు వేరైతుంది. పన్నీరు వేరైన తర్వాత 1 లీటర్ నీళ్ళు తీసుకొని మళ్ళీ పన్నీర్ మీద చల్లాలి. నీళ్లు పోయడం వల్ల పులుపుదనం పోతుంది. తర్వాత పన్నీరు క్లాత్ని తీసుకొని గట్టిగా పిండడం వల్ల నీళ్ళు మొత్తం వేరైపోతాయి. తర్వాత 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 30 నిమిషాలు నానిన తర్వాత పన్నీరుని తీసుకొని అంతా విప్పడం వల్ల వేడిదనం పోవడం వల్ల మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులో 1/2 చెంచా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవడం వల్ల పన్నీరును యాలకుల పొడి బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత 1 చెంచా కార్న్ పౌడర్ తీసుకొని కొంచెం చల్లుకుంటా ఒత్తుకోవాలి. మని కట్టుబట్టి బాగా పన్నీర్ను ఒత్తుకోవాలి. అట్లా 10 నిమిషాల దాకా ఒత్తుతూనే ఉండాలి. ఒత్తుకోవడం వల్ల పిండి స్మూత్ అవుతుంది. అప్పుడు ఉండలు మంచిగా వస్తాయి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ముద్దలు స్మూత్గా వస్తాయి. పలుగవి కూడా. పిండిని మంచిగా పిసుకొని ముద్దలాగా చేసుకొని దాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని అరచేతులు వేసి ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో 1½ కప్పు చక్కెర వేసుకొని తరచుగా కలుపుకోవాలి. తరచుగా కలుపుకోవడం వల్ల చక్కెర ఉండలు కట్టకుండా ఉంటుంది. పానకం పలసగా అయిన తర్వాత అందులో ముందుగా చేసుకున్న ఉండలను తీసుకొని అందులో వేయాలి. వేసిన తర్వాత 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఉడికించుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని చల్లటి వాటర్ పోసుకొని 4 చెంచాల సూపు తీసుకొని గిన్నెలో పోసుకొని తర్వాత ఉండలు తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు చల్లార పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. రసగుల్లా రెడీ. చూశారుగా, ఈరోజు ఎంతో సింపుల్గా మనం రసగుల్లా రెడీ చేసుకున్నాం.